ఈ లొకేషన్ వచ్చేసి మోకిల్లాలోని లొకేషన్ ఇది. ఈ డెవలప్మెంట్ చూస్తున్నారుగా, ఇది వచ్చేసి రేడియల్ రోడ్ 7కి సంబంధించిన ఎక్స్టెన్షన్ వర్క్. ఇది మోకిల్లాలో ప్రజెంట్ ఈ రేడియల్ రోడ్ వర్క్స్ అండర్ HRDCL కింద ఈ వర్క్స్ అనేటివి స్టార్ట్ అయ్యాయి. అప్పట్లో HRDCL ప్రాజెక్ట్స్ కింద ఈ వర్క్ అనేటి స్టార్ట్ అయ్యాయి. లింక్ రోడ్స్ హైదరాబాద్ సరౌండింగ్స్లో ORR దాటిన తర్వాత లింక్ రోడ్ కనెక్టివిటీ కింద ఈ రోడ్ డెవలప్ చేస్తున్నారు. రేడియల్ రోడ్స్ అంటారు ఈ రోడ్స్ని. ఈ రోడ్ వచ్చేసి మన తెల్లాపూర్ రైల్వే జంక్షన్ దగ్గర స్టార్ట్ అయ్యి తెల్లాపూర్ ORR ఎగ్జిట్ నెంబర్ 2 దాటి నాగులపల్లి రైల్వే ట్రాక్ కార్నర్ నుండి స్టార్ట్ అయ్యి ఇటు మోకిలాలో ఎంటర్ అవుతుంది. ఇది మోకిలా ఏరియాలో ఎంటర్ అవుతుంది. ఇంకా ముందుకెళ్ళి చూద్దాం వర్క్స్ ఏమేమి జరుగుతున్నాయో ఈ రోడ్ వైండనింగ్కి సంబంధించి. ఇదంతా న్యూ ప్రపోజ్ రోడ్, ఇదంతా వైడనింగ్ రోడ్ కాదు. మోకిలా విలేజ్ కంటే ముందే ఈ రోడ్ కరువుగా టర్న్ అయ్యి ఇటు శంకర్పల్లి వైపు వెళ్ళిపోతుంది. ఇటు చూడొచ్చు, బైక్ వస్తుంది కదా, అది వచ్చేసి మోకిలాకి వెళ్ళే రోడ్ ఇది. ప్రజెంట్ ఈ కార్ వెళ్తుంది కదా, ఈ కార్ వచ్చేసి శంకర్పల్లి వైపు వెళ్ళే రోడ్కి కనెక్ట్ అవుతుంది ఆ కారు. ఇప్పటిదాకా చూసాం కదా బైక్ వచ్చే వే ఇది. మోకిలా విలేజ్కి వెళ్ళే రోడ్డు. ఇక్కడికించి ఓ కర్వ్ వస్తుంది. ఓసారి మనం వీడియో స్టార్ట్ చేసింది అక్కడ స్టార్టింగ్ పాయింట్ వెహికల్ వేస్తుంది కదా అక్కడ దిక్కు, అది వచ్చేసి నాగులపల్లికించి వచ్చే రోడ్ ఇదంతా. ఇక్కడికించి కర్వ్ అయ్యి అటు శంకర్పల్లి రోడ్కి కనెక్ట్ అవుతుంది. ఇంకా వర్క్ అనేది పెండింగ్లోనే ఉంది. ఇక్కడ ఇంకా రోడ్ లెవెలింగ్ వర్క్ అనేది పెండింగ్లో ఉంది, ఇంకా స్టార్ట్ అవుతుంది. ముందు ఓ కల్వర్ట్ వర్క్ నడుస్తుంది, చూద్దాం ముందుకెళ్ళి ఒకసారి. ఇటు చూడొచ్చు, కొత్తగా ఏర్పాటు చేసిన రోడ్ ఇది. ఇది వచ్చేసి మేబీ 6 లేన్ రోడ్ లాగా కొడుతుంది, 6 లేన్ 2 వే రోడ్ లాగా. ప్రజెంట్ ఈ రోడ్లో మొత్తం సాయిల్ అనేది ఫిల్లింగ్ చేశారు. సాయిల్ అంతా ఫిల్ చేసి ఓ హైట్లో దీన్ని లెవెల్ చేశారు. హైట్లో లేపి దీన్ని లెవెలింగ్ చేసి మళ్ళీ కాంపాక్టింగ్ చేసినట్టు కొడుతుంది, సాయిల్ కాంపాక్టింగ్. చూడవచ్చు ఇక్కడ లాంగ్లో చూసుకుంటే ఆటో వెళ్తుంది. చూడవచ్చు ఈ రోడ్ విడ్త్ చాలా పెద్ద ఉంది. ఈ విడ్త్ చూడవచ్చు. ఈ పక్క ఈ రేడియల్ రోడ్ ఆల్రెడీ వర్క్ ఎప్పుడో స్టార్ట్ అయింది అప్పట్లో. అటు మన తెల్లాపూర్ రైల్వే జంక్షన్ నుండి ఈ రేడియల్ రోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడ నుండి ఇటు ORR ఎగ్జిట్ నెంబర్ 2కి కనెక్ట్ అయ్యి అటు నుండి నాగులపల్లి అనే విలేజ్ నుండి మళ్ళీ విలేజ్ నుండి ఆ రైల్వే స్టేషన్ పక్క నుండి ఈ రోడ్ అనేది కనెక్టివిటీ ఉంటుంది. ఆ రైల్వే ట్రాక్ లెఫ్ట్ సైడ్ నుండి మనం సికింద్రాబాద్కి నుంచి వస్తుంటే లెఫ్ట్ సైడ్ నుండి ట్రాక్ లెఫ్ట్ సైడ్ చూడవచ్చు. ట్రైన్లో వస్తున్నప్పుడు అదంతా కొత్త రోడ్డు. ఇక్కడ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత డెడ్ ఎండ్ వస్తుంది. స్టేషన్ దాటిన కొంచెం ముందు తర్వాత నాగులపల్లి నుండి లెఫ్ట్ టర్న్ అయ్యి ఇటు మోకిలా విలేజ్ దిక్కు వస్తుంది. ఇది ఇటుపక్క చూడవచ్చు ఎంత డౌన్ ఉండే, ఇదంతా బ్యాక్ ఫీలింగ్ చేసి ఎంత హైట్లో లేపారో. మొరం సాయిల్ వేసి మొత్తం హైట్లో లేపి దీన్ని కాంపాక్ట్ చేశారు. ఇక్కడ శ్మశాన వాటిక ఉంది, దాని పక్క నుండి ఈ రోడ్ అనేది వెళ్తుంది. ఈ రేడియల్ రోడ్ 7 ఆల్రెడీ నాగులపల్లి వరకు ఈ రోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఆ నాగులపల్లి ఎండింగ్ నుండి రైల్వే ట్రాక్ ఎండింగ్ నుండి ఇటు
మోకిళ్ళ వరకు ఈ కొత్త వర్క్ అనేది స్టార్ట్ అయింది ప్రీవియస్ మంత్స్ కింద. ఇంకా ఇటు పక్క బ్యాక్ ఫిల్లింగ్ చేసింది. బ్యాక్ ఫిల్లింగ్ చేసి ఇంకా కాంపాక్టింగ్ చేస్తారు. ఇక్కడ చేసిన తర్వాత అటు లెవెలింగ్ చేసి దీనిపైన రోడ్ వేస్తారు. రోడ్ లేయర్ వేస్తారు. మళ్ళీ అటు లాంగ్లో వెహికల్స్ వెళ్తున్నాయి కదా, అది వచ్చేసి శంకర్పల్లి వెళ్ళే రూట్ అది. ఇక్కడ రైతు బోర్డు పెట్టారు చూడొచ్చు, దిస్ ల్యాండ్ నాట్ ఫర్ సేల్ అని. ఈ బ్రాల ఇక్కడ చూడొచ్చు ఓ కల్వర్ట్ వర్క్ నడుస్తుంది. ఇక్కడ మేబీ 3 లేన్ ఉండొచ్చు. ఇది 3 లేన్ ఉంటుంది. 3 లేన్ వే ఉంటుంది ఇక్కడ దాని పక్కన కూడా ఇంకో కల్వర్ట్ కడతారు. ఈ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఈ పక్క రోడ్ వేసి అటు వెహికల్స్ వెళ్ళడానికి దారి చేసి అవతల పక్క కూడా ఇంకో కల్వర్ట్ కడతారు. ఇక్కడ చూడొచ్చు డ్రైన్ కల్వర్ట్ ఇది. కిందకించి వాగు పోవడానికి చిన్న బ్రిడ్జ్ అనేది కడతారు. దీని పక్కనే ఇంకో చిన్న కల్వర్ట్ అనేది కడతారు. ఇది వచ్చేసి మైనర్ బ్రిడ్జ్ అంటారు ఇంగ్లీష్లో వచ్చి. ఇక్కడ ఈ బ్రిడ్జ్ కట్టిన తర్వాత ఆ సాయిల్ని లెవెల్ చేసేసి దీనిపైన మళ్ళీ రోడ్స్ వేస్తారు. బీటీ రోడ్స్ వేస్తారు. ఇక్కడ చూడొచ్చు ఈ వాటర్ లైన్ని డైవర్ట్ చేసి ఈ బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇక్కడ పక్కన కూడా ఇంకో బ్రిడ్జ్ కడతారు. వెనకాల హై రైజ్ టవర్స్ కనిపిస్తున్నాయి కదా, అపార్ట్మెంట్స్. అది వచ్చేసి మోకిళ్ళ విలేజ్ అదంతా. దాని పక్కనే ఇక్కడ శంకర్పల్లి వైపు వచ్చే రోడ్లు, ఈ రేడియల్ రోడ్ 7 కనెక్టివిటీ ఉండబోతుంది. ఇక్కడ చూడొచ్చు కల్వర్ట్ వర్క్, ఇంకా లెవెలింగ్ వర్క్ ఉంది. సాయిల్ లెవెలింగ్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి లాంగ్లో. అది వచ్చేసి శంకర్పల్లికి వెళ్ళే రోడ్ అది. ఇటు బస్సు వస్తుంది కదా, బస్సు వచ్చేసి అటు నార్సింగి వెళ్తుంది. నార్సింగి వెళ్ళే రోడ్ అది. అటు అవతల వెహికల్స్ వెళ్తున్నాయి కదా రైట్ సైడ్లో, అది వచ్చేసి శంకర్పల్లి వెళ్ళే రోడ్ అది. ఒక్కసారి ఈ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఈ రోడ్లో ట్రాఫిక్ ఫ్లో చూడొచ్చు. ఆల్రెడీ ఇక్కడ 6 లేన్ కల్వర్ట్ చూడొచ్చు. దాని పక్కనే ఇంకో 6 లేన్ కల్వర్ట్, అంటే 3 లేన్ కల్వర్ట్ చూడొచ్చు. దాని పక్కన ఇంకో 3 లేన్ కల్వర్ట్ కడతారు. టోటల్ ఈ రోడ్ వచ్చేసి 6 లేన్ రోడ్ ఉండొచ్చు అని అనుకుంటున్నాను నేను ప్రజెంట్. మీ ఒపీనియన్ ఏందో ఈ వీడియో కింద తెలియజేయగలుగుతారని విన్నపం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్.